శీతాకాలంలో వసంతకాలంలో సమృద్ధిగా లభించే కాలానుగుణంగా పండ్లలో జామ ఒకటి. ఉష్ణమండలం ప్రాంతాల్లో పండించినప్పటికీ జామను ఎక్కువగా శీతాకాలంలో పండించి మార్కెట్ చేస్తారు. 100 గ్రాముల జామలో 80.8 గ్రాముల నీరు, 68 క్యాలరీలు, 14.32 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 5.4 గ్రాముల ఫైబర్, 2.55 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. దీంతో పాటు ఇందులో 417 మిల్లీగ్రాముల పొటాషియం, 18 మిల్లీగ్రాముల కాల్షియం, 22 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 0.26 మిల్లీగ్రాముల ఐరన్, 228.3 మిల్లీగ్రాముల ఆస్కార్బిక్ ఆమ్ల వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇది నియాసిన్, థయామిన్, పిరియాడికన్, సైనోకోబాలైన్ వంటి విటమిన్లలో కూడా సమృద్ధిగా ఉంటుంది. అందుకే జామ పండు ఎవరైనా ఏ సీజన్ లో అయినా తినవచ్చని నిపుణులు చెప్తున్నారు. జామ పండుతో పాటు దాని ఆకు రసం బలమైన యాంటీ ఆక్సిడెంట్ చర్యలను కలిగి ఉంటుంది. శరీరంలో ఏర్పడే హానికరమైన ప్రీ రాడికల్ ని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే పళ్ళతో పాటు ఆకురసం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేల్చారు. జామ ఆకురసం కడుపు పూతలో ఏర్పడకుండా నివారిస్తుంది. కడుపు ఆమ్ల స్రావాన్ని సమతుల్యంలో చేర్చడంలో సహాయపడుతుందని చెప్తున్నారు. మధుమేహం, ఆర్థిక బరువు ఉన్న జంతువులపై నిర్వహించిన అధ్యయనంలో జామ ఆకుల రసం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని కనుగొనబడింది. అదనంగా జామ గింజల ఆకుల రసం ఈ కోయిల్, సాల్మొనెల్లా వంటి హానికరమైన సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పనిచేస్తాయని, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉన్నాయని అధ్యయనాలు నిర్ధారించాయి. జామలోని పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు నరాల, కండరాలు, రక్త ప్రవాహం సజావుగా పనిచేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.